నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కొండా సురేఖపై కాంగ్రెస్ హైకమాండ్ వేటు వేస్తుందా? ఒకవేళ ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆ స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సురేఖ వ్యవహారం ఢిల్లీకి చేరిన సమయంలో ఆమెపై చర్యలు తీసుకుంటే వెంటనే కొత్తగా ఎవరిని మంత్రి పదవిలోకి తీసుకోవాలన్న దానిపై రేవంత్ రెడ్డి లెక్కలు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఓవైపు ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తుండగా మరోవైపు విజయశాంతి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారట. ఇక మహిళలకు అవకాశం ఇస్తే కేకే కుమార్తె విజయలక్ష్మి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. మరి సురేఖపై వేటు పడితే కాంగ్రెస్ లో కొత్తగా ఎలాంటి సమీకరణాలు తెరపైకి వస్తాయి? సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి ఛాన్స్ ఇస్తారు? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఏఐసీసీ అనుమతితో ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తే వెంటనే ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తాటికొండ రాజయ్యను తప్పించిన వెంటనే కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించిన తరహాలోనే ఈసారి కూడా ఆలస్యం చేయకుండా కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం పెద్దలు ఉన్నట్లు టాక్. ఇందులో సామాజిక వర్గం, జిల్లాలపై ప్రభావం, పార్టీకి కలిగే లాభం వంటి అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక సురేఖ స్థానంలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై ప్రస్తుతం 3 పేర్లు చర్చలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పేర్లను అధిష్టానం ముందుకు పంపి తుది నిర్ణయాన్ని ఢిల్లీ పెద్దలకే వదిలేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. కొండా సురేఖ స్థానంలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే చర్చలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు ముందుగా వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, పార్టీకి అండగా ఉంటూ నిబద్ధతతో పనిచేసిన నేతగా ఆయనకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషిని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆమె స్థానంలో ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సీఎం పార్టీలోని సీనియర్ నేతలతో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా సురేఖ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అదే వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇస్తే రాజకీయంగా వచ్చే ప్రభావాన్ని కొంతవరకు బ్యాలెన్స్ చేయవచ్చని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీసీ మహిళా నేత అయిన కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే వచ్చే అసమ్మతిని తగ్గించేందుకు మరో మహిళా నేతకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేత కె కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఉన్నత విద్యావంతురాలిగా ఉండటంతో పాటు గతంలో జీహెచ్ఎంసీ మేయర్గా పనిచేసిన అనుభవం ఆమెకు కలిసొచ్చే అంశంగా మారిందని టాక్. అంతేకాదు పార్టీ కోసం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయలక్ష్మికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆమెకు తగిన గుర్తింపు ఇచ్చినట్లవుతుందన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మికి కేబినెట్లో చోటు కల్పిస్తే గ్రేటర్ హైదరాబాద్లో పార్టీకి రాజకీయంగా లాభం చేకూరుతుందన్న లెక్కలు కూడా ఉన్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం పార్టీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఈ సమీకరణాల్లో కీలకంగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. విజయలక్ష్మికి మంత్రి పదవితో పాటు భవిష్యత్తులో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే కేశవరావు కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని, అదే సమయంలో బీసీ సామాజిక మద్దతును కూడా పార్టీకి అనుకూలంగా మలుచుకోవచ్చన్న వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే సమయంలో సీనియర్ నేత ఎమ్మెల్సీ విజయశాంతి పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తే తనకు అవకాశం ఇవ్వాలని ఆమె ఢిల్లీ స్థాయిలో పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని హైకమాండ్ కోరుతున్నట్లు సమాచారం. గతంలో బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆఫర్ వచ్చినా కాంగ్రెస్ ని ఎంచుకున్నారని, తనకు వరంగల్ ప్రాంతంతో ఉన్న అనుబంధం, తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర వంటి అంశాలను పార్టీ
పెద్దల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు పార్టీ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మొత్తానికి కొండా సురేఖ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు ఆమె స్థానంలో ఆది శ్రీనివాస్, గద్వాల్ విజయలక్ష్మి, విజయశాంతి పేర్లు వినిపిస్తుండగా మరోవైపు కాంగ్రెస్ లో కేబినెట్ మార్పులపై ఉత్కంఠ పెరిగింది. ఈ వ్యవహారం ఇప్పటికే ఏఐసీసీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు సమాచారం జరుగుతున్నప్పటికీ తుది నిర్ణయం ఏంటి అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. అయితే ఒకవేళ సురేఖపై చర్యలు తీసుకుంటే సామాజిక సమీకరణాలు, మహిళా ప్రాతినిధ్యం, పార్టీకి విధేయత, ప్రాంతీయ సమీకరణాలు వంటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ముందుగానే లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ అంశాల్లో కాంగ్రెస్ అధిష్టానం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది? చివరికి సురేఖ స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.